నేటి యువత వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు నిరాశకు గురైపోతున్నారు. ఒక ఎగ్జామ్ బాగా రాయకపోతే వాళ్ళు నిరాశకు గురైపోతున్నారు. కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతే తట్టుకోలేని పరిస్థితుల్లోకి యువత వెళ్ళిపోతుంది. దీంట్లో మనం గమనించాల్సింది ఏందంటే, ఎంతోమంది మహనీయులు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ యొక్క జీవితాల్ని ముందుకు తీసుకెళ్ళిన చరిత్రలు మన ముందే ఉన్నాయి. మన కళ్ళ ముందే ఉన్నాయి. మనం వాటిని గమనిస్తే, వాటిల్ని అధ్యయనం చేస్తే మన కష్టం ఒక కష్టమా అని మనకు అర్థమవుతుంది. దీంట్లో భాగంగా మనం ఎగ్జాంపుల్‌గా అబ్దుల్ కలాం గారిని తీసుకున్నట్లయితే, ఆయన రాష్ట్రపతిగా ఒక సామాన్య కుటుంబం నుంచి, చాలా పేద కుటుంబం నుంచి ఆయన రాష్ట్రపతి దాకా ఎదిగాడు అంటే, ఆయన యొక్క కృషి ఎంతో ఉంటుంది. ఆ కృషిని ఖచ్చితంగా నేటి యువత గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంత పేద స్థాయి నుండి ఆయన రాష్ట్రపతి స్థాయికి ఎళ్ళాడు అంటే, వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఆయన ఎంత అంకిత భావంతో, ఎంత ధైర్యంగా, ఎంత నిరాశ చెందకుండా ఆయన జీవించి ఉంటాడో ఒక్కసారి మీరు బాగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఆ! ఒక్కసారి ఒక చిన్న ఉద్యోగానికి మనం చేరుకోవడానికి ఒక డిగ్రీ పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, ఒక చిన్న ఉద్యోగంలో మనం చేరడానికి కూడా మనం అంత కష్టపడిపోతున్నాం, అంత నీరసించిపోతున్నాం, అంత నిరుత్సాహానికి గురైపోతున్నాము. కానీ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాష్ట్రపతి దాకా వెళ్ళాడు అంటే, ఆయన ఆయన జీవితంలో ఆయన ఎన్ని కష్టాలను ఆయన ఫేస్ చేసుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయనకి ఏమి పూలపానుపు కాదు. ఎంతో మంది మహనీయుల యొక్క జీవితము వడ్డించిన విస్తరి కాదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కష్టాల్ని అధిగమించి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఆ కష్టాల్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎదురైనప్పుడు కొన్ని కష్టాలు, ఓహో! అబ్దుల్ కలాం గారు పలానా విషయంలో ఇంత కష్టపడ్డాడు గదా! అంత కష్టం కాదు గదా ఇది అని మీలో మీకు అర్థమవుతుంది. అది తెలుసుకోకపోతే మీ చిన్న కష్టం గూడా మీకు చాలా పెద్ద కష్టంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆయన ఒక ప్రాజెక్ట్‌ని అప్రూవల్ చేసుకోవడానికి ఆ పై అధికారిని కలవడానికి ఢిల్లీ ఎళ్తాడు. ఢిల్లీ ఎళ్ళినప్పుడు ఆ పై అధికారి ఆయనకి ఇచ్చే సమయం ఎప్పుడంటే, "నువ్వు ఎర్లీ మార్నింగ్ 4:30కి వస్తే నేను నీ యొక్క ప్రజెంటేషన్ వింటాను. తర్వాత నాకు టైం కుదరదు" అని ఆయనకి చెప్తాడు. అప్పుడాయన ఆ హోటల్ నుండి తిరిగి ఆయన విజిట్ చేసిన రూమ్‌కెళ్ళి రావడానికి కూడా ఆయన దగ్గర అంత డబ్బులు సరిపోవు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, ఆ హోటల్ ఏదైతే ఉందో, ఆ హోటల్ దగ్గరే బయట రోడ్డు మీదే ఆ నైట్ అంతా అక్కడే ఉండి దోమల చేత ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఎర్లీ మార్నింగ్ లేచి 4 కల్లా ఆ ఆఫీసర్ రూమ్ దగ్గరికెళ్ళి ఆయనకి ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ చేయించుకుంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏందంటే, ఆయన ఎన్నో రాత్రులు, ఎన్నో సమయాల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మనమే అదే ప్లేస్‌లో ఉంటే, నాకు కుదరదు, నేను ఇక్కడెక్కడ ఉంటాను, ఈ రోడ్డు మీద నేనెలా ఉంటాను, నాకసలు కుదరదు, నేను ఉండలేను, నేను చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి, నేను ఇది కాకపోతే ఇంకో జాబ్ చేసుకుంటాను, నేను ఇది చేయలేను అని ఎన్ని మనలో ఆలోచనలు మొదలవుతాయి. కానీ ఆయన డెడికేషన్, ఆ విధంగా మనం డెడికేషన్ చూపించాలి. అప్పుడు మాత్రమే విజయం సాధించగలం. అలాంటి వాళ్ళు అలా ప్రయత్నం చేశారు, అలా కష్టపడ్డారు కాబట్టే వాళ్ళు ముందుకెళ్ళారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏందంటే, అక్కడ మనమైతే ఆప్షన్స్ తీసుకొని నా వల్ల కాదు అని చెప్పి రిటర్న్ వచ్చేయొచ్చు. అక్కడ నేను నైట్ ఉండలేను ఆ రోడ్డు మీద అని చెప్పి రిటర్న్ వచ్చేయొచ్చు. ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ చూసుకుందాంలే అని రిటర్న్ వచ్చేయొచ్చు. కానీ అక్కడ ఆయన పట్టుదలని ప్రతి పిల్లలు గమనించాలి. అబ్దుల్ కలాం గారు అంత కష్టపడ్డారు. ఆయన ఎక్కడ వడ్డించిన విస్తరి కాదు ఆయన జీవితం. ఎన్నో కష్టపడ్డాడు. కానీ ఆయన విజయంలో ముఖ్యంగా నా దృష్టిలో కీలక పాత్ర పోషించింది ఏందంటే, ఆయన యొక్క శ్రద్ధ. ఆయన ఎదగాలి. ఆయన స్కూల్లో ఏదైనా చెప్పేటప్పుడు, పెద్దలు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడం ఆయనకున్న అలవాటు. ఆ అలవాటుని ఎవరైతే యువత అలవరుచుకుంటారో
వాళ్ళ జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఇప్పుడు గమనిస్తే ఆయన చెన్నై ఐఐటీలో జాయిన్ అయ్యి ఆయన అది కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకి నేను విన్నర్ అయిపోయాను, నేను హీరో అయిపోయాను, ఇంకా నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరి దగ్గర ఏమీ వినాల్సిన అవసరం లేదు, ఇంకా నేను జాబ్ చేసేస్తాను, నాకు ఇంత జీతం వచ్చేస్తుంది, నేను ఇంకా శాసకుణ్ణి అని ఆయన విర్రవీగలేదు. ఆయన ఎంత ఎదిగే కొద్దీ ఆయన అంత అణిగి ఉండడం అనేది, అంటే దాన్ని వినయం అంటారు. విద్య అంటే వినయాన్ని ఇచ్చేది మాత్రమే అసలైన విద్య. విద్యావంతుడు అంటే వినయంగా దీర్ఘకాలం నేర్చుకునేదాన్ని విద్య అంటారు. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంక నేను నేర్చుకోవాల్సింది ఏం లేదు, నాకు అంతా తెలుసు అని ఎవరైతే అనుకుంటారో అది పొరపాటు మాత్రమే. ఆయన ఎన్నో అవరోధాలు దాటుకొని, మనం గమనించుంటాం సోషల్ మీడియాలో కొన్ని పిక్చర్స్ చూసుంటాం. ఆయన సైకిల్ మీద కూడా రాకెట్ కేంద్రంలో ఆ యంత్రాలని రవాణా చేయడం మనం చూసుంటాం. ఈ రోజుల్లో చిన్న కష్టం కూడా భరించలేక నేను అది చేయలేను, నేను ఇది చేయలేను, నేను సూసైడ్ దాకా ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అంటే మనం ఎంత డెలికేటెడ్గా ఉన్నామో చూడండి, మట్టి ముద్దలాగా తయారవుతున్నాము. అబ్దుల్ కలాం గారు వాళ్ళ చిన్నప్పటి విషయాలు కూడా ఆయన జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా కూడా ఆయన మర్చిపోలేదు. ఇంకొకటి, నిజాయితీ అనే విషయం ఏ మనిషిలో ఉంటుందో ఆ మనిషిలో ఎప్పుడూ విజయం అతని వెంటే ఉంటుంది. ఇక్కడ నిజాయితీ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అబ్దుల్ కలాం గారి గురించి. ఒకసారి రామేశ్వరం నుండి ఆయన బంధువులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ని విజిట్ చేయడానికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఉండి అన్ని ప్రాంతాలని చూసి ఆ రాష్ట్రపతి భవన్లో స్టే చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఆయన మేనేజర్ని పిలిచి వాళ్ళు వచ్చినప్పటి నుండి వాళ్ళు వెళ్ళిన దాకా ఎంతైతే ఖర్చు అయిందో ఆ లిస్ట్ మొత్తం నాకు కావాలి అని చెప్పి ఆ ఖర్చయిన అమౌంట్ని ఆయన జీతంలో నుంచి తీసి ఇచ్చేయడం జరిగింది. ఒక రాష్ట్రపతి దేశానికి అత్యున్నతమైన వ్యక్తిగా ఉండి, అంత పెద్ద పదవిలో ఉండి, ఆయన చిన్న ఖర్చులు కూడా ఏది చిన్న పొరపాటు జరగకూడదు అని చెప్పి వాళ్ళ బంధువుల కోసం ఖర్చయిన డబ్బుల్ని కూడా ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేయకూడదు అని చెప్పి ఆయన జీతంలో నుండి ఆ అమౌంట్ని ఇచ్చేయడం జరిగింది. ఎంత నిజాయితీ ఉంది దాంట్లో, ఎంత అంకిత భావం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన దగ్గర డిఆర్డిఓలో ఆయన పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఆయన దగ్గర ఉండే కార్ డ్రైవర్ని ఆయన నువ్వేం చదువుకున్నావు అని అడిగినప్పుడు అతను 10th క్లాస్ డ్రాప్ అవుట్ అన్నప్పుడు ఇట్లా ఎందుకు ఆపేశారు అన్నప్పుడు అతను మ్యాథ్స్లో వీక్ అంటే నేను మ్యాథ్స్ నీకు చెప్తాను అని చెప్పి ఆయన సాటర్డే సండే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారికి మ్యాథ్స్ చెప్పి ఆ ఎగ్జామ్ పాస్ చేయించి అతను మంచి యూనివర్సిటీలో డిగ్రీ చేసి పీజీ కూడా చేసి ఆయన అబ్దుల్ కలాం గారు మరణించిన తర్వాత ఆయన వచ్చి ఎంతో బాధపడడం మీడియాలో చూసాం. ఎంత సేవాభావం అంటే మనం ఎదగడమే కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా మన ప్రయత్నంతో మనం ఎంత వీలైతే అంత సహాయం చేయాలి అనే విషయాన్ని ఆయన దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసింది ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ ఒకసారి ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్కి ఆయన ఒక పని చెప్తాడు. అప్పుడు ఆయన ఈరోజు మేము మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి, మా పిల్లలు ఎదురు చూస్తుంటారు సార్ అని చెప్తే, ఏం కాదు ఈ పని నువ్వు ఈరోజు చేసి తీరాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఆ పని మీద ఆ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన అంతా పని ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు ఎంతో ఆనందంతో వాళ్ళ యొక్క టాయ్స్తో బొమ్మలతో వాళ్ళు ఎదురైతే ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏంటి నేను ఇంటికి వస్తే వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు నా మీద బాధగా ఉంటారు అని నేను అనుకుంటే వీళ్ళు ఇంత ఆనందంగా ఎదురొస్తున్నారు ఏంటి అని చూస్తే అబ్దుల్ కలాం గారే స్వయంగా వెళ్ళి నేను మీ మేనమామను వచ్చాను, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఎగ్జిబిషన్కి అని చెప్పి ఆయనే బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి బొమ్మలన్నీ కొనిచ్చి వాళ్ళ సంతోషాన్ని దూరం కాకుండా చూసుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అయింది,
ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వ్యక్తి ఆయన రాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఆయన్నే రాష్ట్రపతిగా చేస్తాము అంటే ఆయన నాకు వద్దు అని చెప్పి నేను నా దేశ ప్రజలు పిల్లలతో యువతతో నేను వాళ్ళకి క్లాసులు చెప్పాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి పిల్లలతో మాట్లాడడమే ఆయనకి ఇష్టమని ఆయన అంత పెద్ద పదవిని కూడా వద్దనుకొని ఆయన లాస్ట్‌కి పిల్లలతో చర్చిస్తూనే ఆయన జీవితాన్ని ముగించడం జరిగింది. నిరుత్సాహం వస్తుందో, ఎప్పుడైతే మనం డిప్రెషన్‌లోకి వెళ్తామో, ఎప్పుడైతే సూసైడ్ అనే ఆలోచనలు వస్తాయో, ఇలాంటి వ్యక్తుల గురించి, ఇలాంటి వ్యక్తుల చరిత్రల గురించి మనం తెలుసుకుంటే అబ్దుల్ కలాం గారు ఎంత కష్టపడ్డారు, ఎంత ఇష్టంగా ఆయన కష్టపడ్డారో మనం నేర్చుకోవాలి. ఆయన నుండి ఒక చిన్న లాజిక్ మనం పట్టుకుంటే మనం ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించిన వాళ్ళమవుతాం. అదేంటంటే ఏదైతే చెప్పి మనం ఇది సాధించలేమో అని వెనకడుగేస్తామో, ఏదైతే విజయం సాధించలేకపోతున్నానని నిరుత్సాహపడతామో, అలాంటప్పుడు మీరు ఒక్కసారి థింక్ చేయండి. ఎక్కడ రామేశ్వరంలో ఒక చిన్న ఊరిలో ఒక చిన్న ఇంట్లో పుట్టి ఆయన ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు? ఈ రోజుల్లో మనం ఊహించుకోండి, ఒక చిన్న ఉద్యోగం సాధించడానికి మనం ఎంత కష్టపడుతున్నాం. అలాంటిది ఆయన ఆ రేంజ్ దాకా వెళ్ళాడు అంటే ఎంత ఇష్టంగా ఆయన ఒక ప్లాన్‌గా ఎక్కడ ఓపికగా ఉండాలో అక్కడ ఓపికగా ఉండి, ఎక్కడ డెడికేషన్ చూపించాలో అక్కడ చూపిస్తూ, ఎవరిని ఆయన బ్లేమ్ చేయకుండా, ఆయన పని ఆయన ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఇది గమనించుకోవాలి మనం. ఎప్పుడైతే మనం కేవలం మన ఆలోచనలో మనకొచ్చిన చిన్న కష్టాన్నే మనం పెద్ద కష్టంగా భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటూ, ఇది చాలా పొరపాటు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మన జీవితం కూడా చాలా ఉన్నత స్థానంలోకి వెళ్తుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎంత పెద్ద ఉన్నత స్థానంలోకి వెళ్ళిన వాళ్ళెవ్వరికీ కూడా వాళ్ళకి ఆ స్థానం అనేది అంత ఈజీగా రాదు. వాళ్ళు ఎంతో కృషి చేసుంటారు దాని వెనకాల. అది మనం పట్టుకోవాలి. ఆ కృషి గురించి మనం సాధన చేయాలి. ఏది కృషి లేకుండా రాదు. అది ఖచ్చితంగా అలాంటి మహానుభావుల నుండి మనం తీసుకొని, ఆచరించి మనం ముందుకెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకే నిరుత్సాహపడిపోయి దాన్ని వదిలేసి ఇంకోటి ఏదైనా చిన్నది చేసుకుందాంలే అని వెనకడుగు వేయడం మన యొక్క దేశ నాయకులు గాని, దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో కానీ అలాంటి లక్షణాలు లేవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం భారతీయులమై ఉండి ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే ఉండకూడదు. జై భారత్, జై హింద్, వందే మాతరం.